హాయ్ ఫ్రెండ్స్, పేరుపాలెం శ్రమలదేవి. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా పేరుపాలెం శ్రమలదేవి బీచ్కి అయితే మేము చూడడానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికి పావుదక్కు 3 అయింది. కొంచెం నైట్ చీకటిగానే ఉంటుంది కాబట్టి ఆ కనపడే లైటింగ్స్ లోపల చర్చ్, ఈ పక్కలన్నీ షాపులు అనమాట. ఇక్కడ నుంచి లోపల కూడా చాలా చర్చిలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే ఫ్రైడే నైటు అంటే ఈస్టర్, ఇంకా సండే ఉందనగా అంటే శుక్రవారం నైట్ వెళ్ళినాం. శనివారం దీక్ష పూర్తవుతుంది, మాలలు అయితే తీసేస్తారు. ఇంకా సండే ఈస్టర్తో ముగింపు అనమాట. ఈ మిడిల్లో చిన్న చర్చ్ అనమాట. ఇది చాలా అందంగా ఉంది లైటింగ్తో. తర్వాత ఇక్కడ పక్కనే ఫోటో ఫ్రేమ్స్ కూడా జరుగుతున్నాయి, ఫోటో షూట్లు అనమాట. ఇది ఉయ్యాల పల్లకి ఫోటో అనమాట. పక్కనే హార్ట్ సింబల్ కూడా ఉంది, అక్కడ కూడా దిగాలనుకున్నవాడు. ఇంకా అలా వెయిట్ చేసేటప్పటికి మార్నింగ్ అయితే అయిపోయింది. ఇది ఆ చర్చ్ చూపించే లోపల ఎంట్రీ అనమాట. ఇది అంటే స్టేజ్ అనమాట. శ్రమలదేవిలో వాళ్ళు అందరూ కూడా ఈ 40 days ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాలలు అనేది తీసేయడం జరుగుతుంది. తీసేసి వాళ్ళ స్నానాలు ఏమైనా చేయడం అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే చర్చ్ ఎంట్రీ అనమాట. ఇది లోపల స్టేజ్ అనమాట. ఇక్కడే సిస్టర్స్ వాళ్ళందరూ కూర్చొని మన ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ఈ విగ్రహం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తారు. మన ప్రత్యేక కోరికలు ఏమైనా ఉంటే వెలిగించవచ్చు. తర్వాత ఫోటో ఫ్రేమ్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ పక్కన. ఇవి ఏంటంటే ప్రసాదం లడ్డూలు అనమాట. క్యాండిల్స్ కూడా ఉంటాయి, ఈ క్యాండిల్స్ వెలిగించవచ్చు ఇక్కడ. ఇవన్నీ కూడా కొనుక్కొచ్చు. అది బయటకు వచ్చేస్తే ఇది బీచ్ రోడ్డు, స్ట్రైట్కి వెళ్ళిపోతాయి. ఇంకా బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, చర్చ్ ఎంట్రన్స్. ఇలా కాస్ట్యూమ్స్, బొమ్మలు ఏమేమి కావాలో అవన్నీ కొనుక్కుంటూ అలా బీచ్ రోడ్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. అయితే మన బీచ్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నేను ఎప్పుడూ రాలేదండి, ఇదే మొదటిసారి, ఫస్ట్ టైం అనమాట. అసలు వండర్ఫుల్ అనమాట. నేను ఏదో 50 మంది 30 మంది అనుకుంటాను, 1,00,000 పైనే ఉన్నారండి అసలు జనం. షాక్ అనమాట. చాలా బాగుంది చూడడానికి. స్టార్టింగ్ ఇంకా రాత్రి నుంచి ప్రయాణం చేసిన వాళ్ళు నిద్రపోరు, ఇంకా వాళ్ళు కూడా ఇంకా నిద్ర సరిపోక ఇంకా పడుకునే ఉంటారు. కొంతమంది సెల్ ఫోన్లు కాపలా ఉంటారు. చూడండి, కనుచూపు మేరలో అసలు జనమే ఉన్నారు. లక్షలాది జనం అనమాట. బీచ్ చూడడానికి వచ్చిన వాళ్ళు, స్నానాలు చేయడానికి వచ్చిన వాళ్ళు, ఆ దీక్ష పెట్టిన వాళ్ళందరూ కూడా వైట్ డ్రెస్ వాళ్ళు ఉన్నారు, అలాగే పింక్ కలర్ డ్రెస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాల తీసేసిన తర్వాత వాళ్ళు స్నానాలు చేసి అదే డ్రెస్ మీద మార్చుకుంటూ ఉంటారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి అసలు దిగడానికి కాదు కదా, చూడడానికి కూడా చాలా భయం వేసింది. ఆ గాలి అది తెల్లవారుజామున చూసినప్పుడైతే ఆ చీకటిలోంచి నల్లగా ఉండి అసలు బాబోయేది అసలు ఎంత లోతు ఉంటుందో ఏంటో అనుకున్నాను. కానీ చాలా చాలా సరదాగా అనిపించింది. చూడండి, గుర్రం కూడా వస్తుంది. ఆ గుర్రం ఎక్కితే 50. స్టార్టింగ్లో అయితే భయం వేసింది. ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళి ఆడుకోవడం, ఇంకా ఎదడానికి రెడీ. ఆల్రెడీ 6 గంటల నుంచే మొదలెట్టేశారు. చూడండి, చుట్టూ మైదానం ఇసుకతో, చిన్నపిల్లలు జైంట్ వీల్ కూడా జారుడు అయితే ఉన్నాయి. మొత్తం చూపించడానికి ఫోన్ తడిసిపోద్ది కాబట్టి కొంచెం ఒడ్డు పైన ఉండి నేను వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, ఆడ మగ చిన్న పెద్ద అందరూ తేడా లేకుండా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఆడుకుంటున్నారు. ఈ సముద్ర వాటర్ కూడా మీకు అందరూ తెలుసు, చాలా ఉప్పగా అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా తాగకుండా. ఇంకే చూడసారు కదా, చూడడానికి అసలు ఆ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. మామూలు జనం కాదు అసలు. ఒకడైతే ఇసుకతో ఆడుకుంటున్నాడు. అయితే మరో పక్క గుర్రాలు ఎక్కేవాళ్ళు గుర్రాలే, వాళ్ళ సరదా వాళ్ళదే. వాడు 2 రౌండ్లు వేస్తాడు చక్కగా. 1 గంట వరకు బీచ్లోనే ఎంజాయ్ చేసాం. ఇక 1 గంట నుంచి కొంతసేపు భోజనం చేసి పడుకుని 5 గంటలకు బయలుదేరాం. ఇది లాస్ట్ వెళ్ళిపోయే వీడియో అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.